హాయ్! హలో! నమస్తే. అందరూ బాగున్నారండి? అయితేనండి మనం అండి ఈరోజు ఒక ఎంజీఎం అనే ఒక మంచి ప్లేస్‌కొచ్చేసామండి. ఇది ఎక్కడుందనుకుంటున్నారండి? అదేనండి బాబు చెన్నైకి ఒక 45 కిలోమీటర్ల దూరంలో ఉందండి. దూరం ఏమవ్వచ్చు కానండి, ఇక్కడికొచ్చారంటే మాత్రం మొత్తం ప్రపంచాన్నే మర్చిపోతారండి. పెద్దోళ్ళైతే చిన్నోళ్ళైపోతారు, చిన్నోళ్ళైతే మరీ చిన్నోళ్ళైపోతారండి. నిజంగా ఎంజాయ్‌మెంట్ ఉందండి. అబ్బబ్బబ్బా! భలే ఉందండి. చూస్తున్నారా పైన ఎంట్రన్సు ఇది. ఇంక మా వోళ్ళున్నారా, ఇంక రావడం రావడం ఫోటో స్టిల్సే స్టిల్సు. ఏవండోయ్! చూత్తన్నారండి? ఇదండి ఎంట్రన్సు. ఫస్ట్ గేట్ దాటిన వెంటనే మా వోళ్ళు తెగ ఫోటోస్ తీసుకున్నారండి. తర్వాత అలా నెమ్మదిగా లోపలికొచ్చామండి. ఒక్క మనిషి లేడండి. ఏంటని చూస్తే టైము 10:30 గంటండి. అప్పటిదాకా ఏం చేయాలి మరి? అలాగా బోర్డులు, ఎంతెంత ప్యాకేజీలున్నాయి? ఎంతవుతుంది? అని అలా చూస్తున్నామండి. చూస్తున్నారండి మా ఉషా గారు? ఇంక రావడం రావడం మొదలెట్టేసారండి. టీయో టీ 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 టీ. టీ తాగుతారా? కాఫీ తాగుతారా? కాఫీ తాగుతారా? టీ తాగుతారా? అని ప్రతి ఒక్కరిని అడిగి ప్రేమతో ప్రతి ఒక్కరికి టీ ఇచ్చి మరి ఆహాహా! నిజంగా టీ ఉందండి. మహా అద్భుతంగా ఉందండోయ్! ఇలా టీ తాగేమో లేదో ఒక్క 2 నిమిషాలు గ్యాప్ ఇచ్చిందండి. మళ్ళీ మొదలెట్టారండి. ఐస్ క్రీమ్ తింటావా? లేదా స్నాక్స్ తింటావా? నిజంగా ఉషా గారంటే ఉషా గారండి. మహా ప్రేమండి బాబు ప్రతి ఒక్కరంటేని. అందరూ చూసారా? నిజంగా వాళ్ళ చెల్లికి ఎంత ప్రేమగా తినిపిస్తుందో. ఆళ్ళ చైతు పాపకి కానీ, ఆళ్ళ చెల్లికి కానీ ఉషా గారికి వాళ్ళ చెల్లంటే ఎంత ప్రేమండి. హా! అయితే మొత్తం నేను ఒక రంగుల రాట్నం ఎక్కడో మొదలెట్టానండి. చూడండి. ఈ ఎక్కడం అంటే ఎక్కేసాను గానీ, అమ్మ బాబోయ్! ఏదో సినిమాల్లో బ్రహ్మానందం "ఆపండ్రో" అంటాడు కదా! సేమ్ ఫీలింగే నా ఫీలింగు. నేనైతే చాలా భయపడ్డాను. సరే మా జైతమ్మని చూద్దాం ఒకసారి. అమ్మాయి భయపెడుతుంది. కానీ అదంతా నటనంట. అస్సలు భయపడలేదని చెప్తుంది నాతోని. చూసారా ఎంత హైట్‌లోంచి ఎళ్తుందో? నేనైతే నా గుండె నేను 2 చేతుల్లో పట్టుకొని భయం కూర్చున్నానండి. కానీ మా జైతమ్మ అలా కాదండి బాబు. అయ్య బాబోయ్! పెద్ద పెద్ద కేకలేసి అందరికి హాయ్ చెప్పేసి, టాటా చెప్పేసి మొత్తం ఎంత అల్లరి చేసేసిందో. అమ్మ బాబోయ్! అదండి సంగతి. మొత్తానికి ఆ రంగుల రాటం ఎక్కి దిగబోతుకండి నా 2 కళ్ళు తిరిగాయండి. అమ్మాయి మొత్తానికి దిగి అలా నడుచుకుంటూ వెళ్తున్నాను. చూస్తున్నారు కదా! ఎంత అద్భుతంగా ఉందో. ఏదన్నా మహా భలే ఉందండి బాబు. చూస్తున్నారా? అలా ముందుకు రాబోతికి ఇది చూసి ఆశ్చర్యపోయానండి. ఏంటి కారు ఎళ్లి అందులో పడిపోయిందేటి గోలలోని అనుకున్నాను ఫస్టు. కాదు అది బొమ్మ అని తర్వాత అర్థమైంది. నిజంగానే. సరే చూడండి ఒకసారి కారు ఎలా ఉందో. ఇదండి 5డీ థియేటర్ అంటండి. కానీ భలే ఉందండి. అయితే ఎందుకులే అని అలా పక్క నుంచి అలా నడుచుకుంటూ వెళ్తున్నాను. చిన్నపిల్లలకి గటా మంచి షాపింగ్ లాంటిది షాపింగు ఉంది. అక్కడ గేమ్ ఆడుకొని ఆ టెడ్డీ బేర్లు గెలుచుకోవాలండోయ్! ఎన్నున్నాయండి. అబ్బబ్బా! భలే ఉన్నాయండి బాబు. మీరు కూడా ఎప్పుడన్నా చెన్నై వచ్చారనుకోండి, ఇక్కడికొచ్చేయండి. యా ఏవండోయ్! చూస్తున్నారండి? ఇది బాలకృష్ణ సినిమా ఒక సినిమా ఉంటదండి. 'ఆదిత్య 360' అనేది ఒక సినిమా. ఒక లోకాన్ని నుంచి ఇంకొక లోకానికి పోతారు కదా! నాకు సేమ్ అదే ఫీలింగ్ అనిపించింది. మీకు కూడా అదే అనిపిస్తదా? చూడండి ఒకసారి. చూస్తున్నారండి? ఇది షిప్ లాంటిది. కానీ షిప్పు నీటిలో ఎళ్తది. ఇది నీటిలో ఎళ్ళదు. గాలిలో ఎళ్తది. అమ్మ బాబోయ్! నా జీవితంలో మర్చిపోనండి. నాకు చాలా భయమేసింది. చూస్తున్నా మా జైతుని. ఇద్దరు పెద్ద పోటుగాల్లాగా ఎళ్ళిపోయి అది ఎక్కేద్దామని ఎళ్ళాం. పాపం జైతు చాలా తెలివైన అమ్మాయి కదా! అందువల్ల తెలివిగా నేనెక్కను మామ అని ఎళ్ళిపోయింది. తర్వాత నేను ఎక్కుదాం కదా అని ఎక్కాను. చూస్తున్నారండి? ఇది పడవన్నదేంటి
నీటిలో వెళ్ళాలా అంటే కింద వెళ్ళాలి భూమి మీద. ఇదేంట్రా బాబు ఆకాశంలోనే. అమ్మ బాబోయ్! నేను చాలా భయపడ్డాను. ఎంత త్వరగా అవుతుంది, ఎంత బేగా దిగేద్దాం అనే ఇంకా మాటలైతే లేవు. చాలా 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 భయపడ్డాను. ఎక్కిన తర్వాత నా ఫీలింగ్ ఏంటనుకుంటున్నావు? ఇంకా జీవితంలో దేని దగ్గర రాకూడదు. చూస్తున్నారా? మంచి భలే గమ్మత్తుగా ఉంది కదా డ్రింక్. కోకోకోలా కోకోకోలా డ్రింక్ అండి బాబు. మా జైతం అయితే ఆ డ్రింక్ మూతంత కూడా లేదు. బీచ్ ఇలా 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 వెళ్తాం కదా అది ఇప్పుడు కదా అల్వా నీళ్ళని ఎక్కిస్తాం ఇక్కడ మనం పెద్దదానికి అమ్మ బాబాయ్! మొత్తానికి ఎండ అండి మామూలుగా వెళ్ళలేదండి. మా వాళ్ళు అయితే అగో అలా కొంచెం రిలాక్స్ అవుతున్నారు. అదండి సంగతి. చూస్తున్నారు కదండి, పెద్దవాళ్ళు అయితే కొంచెం అలసిపోయి అలా పక్కన అలాగా జలకాలాటలలో అని సేద తీరుతున్నారు. ఈడు మాత్రం ఉన్నాడండి అమ్మ బాబాయ్! ఆడిని కాసుకోవడానికి వాళ్ళ అక్క క్షేమంగా చేయి పట్టుకుని మరీ నీళ్ళు దించుతుంది. ఇంకా వాడికి మొత్తం అలసట ఉండదండి. పెద్దవాళ్ళే తడిసిపోతారు కానీ ఈడు ఎక్కడ ఉంటుందండి బాబు. మొత్తానికి మా లక్కీ బాబుని తీసుకొచ్చి మా పక్కన పెట్టుకున్నామండి. అయితే మీరు చూస్తున్నారా అక్కడ ఏం జరుగుతుంది అనుకున్నారండి? అదేనండి అసెంబ్లీ సమావేశాలు. అంటే ఇప్పుడు మనం భోజనం చేద్దామా? లేకపోతే ముందు నీటిలో దిగుదామా? లేకపోతే స్నానాలు చేద్దామా? ఏంటి ముందా వెనక అని విపరీతమైన చర్చలు జరిగాయండి. నేను ఖాళీగా ఉన్నా కదా, మా ఊళ్ళందరినీ హాయ్ చెప్పు హాయ్ చెప్పని వాళ్ళ బుర్రలు తినేసాను. హాయ్ హాయ్ చెప్పరా హాయ్ హాయ్ బాయ్ చూస్తున్నారు కదండి, మొత్తానికి ఎవరు రాకపోయినా మేమే ముందు వచ్చేసామండి. మాకు ఎండ కొండ ఉండదండి. ఓయ్ వచ్చేసాం, ఒకళ్ళు లేడు, సర్లే ఏదో ఒకటి చేద్దాం అని మొత్తానికి ఇక్కడ రావడం జరిగింది. చూస్తున్నారా ఆ లక్కీ బాబుని కాసుకున్నాకే అక్కకి సరిపోయింది. ఇంకా నేనైతే ఏదో చేద్దాం అనుకుని జైతు వీడియో తీయమ్మన్నాను, కానీ ఏం చేతకాక అలా పోతాను అంతే. హాయ్ 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 అప్ప. మా లక్కీ బాబు మాత్రం భలే ఎంజాయ్మెంట్ చేశాడండి. అక్కడ కనిపించిన ప్రతి దాన్ని కూడా నేనెక్కేస్తానని ఒకటే పాట మొత్తానికి అది సాధించాడు అనుకోండి. అమ్మ మొత్తం ఇక్కడికి వచ్చేసాం, మొత్తం అందరూ వచ్చేసాం. చూడండి గుర్రాలు భలే ఉన్నాయి. మా జైతం హాయ్ చెప్పి చూడండి, హాయ్ 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 హాయ్. చూసారా అండి? ఒరే నువ్వు కూడా ఎక్కరా అనలేదు, ఫోటో తీ అంటున్నారు ఏంటో మరి. చూసారండి నా ఫేస్ మాత్రం ఉందండి మహా భయంకరంగా ఉందండి. నన్ను చూసి నేనే భయపడ్డాను. ఎందుకు అనుకుంటున్నారో ఆ ఎండగా మరి అలా తిరగడం వల్ల నా ఫేస్ రూపురేఖలే లేవు. సర్లే ఇది ఒక ఎక్స్పీరియన్స్. ఏదైతే ఉందో ఇది బాగుందండి, చాలా బాగుంది. చూసారండి మా జైతమ్మ నాకు ఎలా కూర్చోవాలి ఏంటి అని చెప్తుందనమాట. భయపడకో, కళ్ళు మూసుకో అని పెద్ద పెద్ద మాటలు చెప్తుందండి. ఓయ్ నాకు నవ్వు వచ్చింది మరి. ఏవండి ఒక్కసారి చూడండి, ఎద్దు వీళ్ళని పొడుస్తుందో తెలలేదు, లేకపోతే ఎద్దుకి వీళ్ళిద్దరు కలిసి డ్యాన్స్ నేర్పుతున్నారో తెలియదు. మంచి ఫన్నీగా ఉంది కదా. ఏమండి నాకు చిన్నపిల్లల్లోనే ఇది భలే నచ్చిందండి. చాలా భలే ఉన్నదండి, మంచి ఫన్నీగా. నాకు కూడా ఒకసారి గుర్రం ఎక్కితే బాగుండు అనిపించింది. ఎలాగ నిజంగా గుర్రం అలాగే ఎక్కలేం కాబట్టి కనీసం ఈ బొమ్మ గుర్రం ఎక్కుదామని ఏదో అలా ట్రై చేసా. ఎలా ఉందో చెప్పండి మరి.
ఏవండి, మీరు మీ ఫ్యామిలీతో, ఫ్రెండ్స్‌తో ఎప్పుడైనా సరదాగా ఎంజాయ్ చేయాలి అని అనుకున్నప్పుడు ఇలాంటి ప్లేస్‌కి మాత్రం ఖచ్చితంగా రావాలండి. నిజంగా ఉదయం 9:00కొచ్చాం. ఈవినింగ్ 6, 6:30 అయింది. అసలు టైం ఎలా గడిచిపోయిందో కూడా తెలీదండి. ఏదైతే ఏముంది అలా చిన్న మినీ ట్రైన్ ఎక్కాం, దిగాం. అక్కడి నుంచి అలా బయటకి రాగానే భలే గమ్మత్తుగా అనిపించిందండి ఈ బూడిద గుమ్మడికాయ. వెంటనే ఎళ్లి మా అమ్మ నాకు ఫోటో తీయి, ఫోటో తీయి అంటుంది. ఏదో ఫోటో తీశాను. ఓకే. అక్కడి నుంచి సరే ఇంక టైం అయింది కదా అని అందరూ కలిసి అలా ఇంటికి బయలుదేరుతున్న టైంలోనే మళ్ళీ ఇది కనిపించిందండి. ఇంక లక్కీ కూడా ఊరుకుంటాడా? అది ఎక్కించు, ఎక్కించు, ఎక్కించు అని మొత్తానికి అది ఎక్కించాం. ఏదో అలా హ్యాపీగా ఇంకా లాస్ట్ టైం కదా అని అలా తిరుగుతున్నాడు. చూడండి మంచి భలే ఉంది. చూడడానికి భలే భలే ఫన్నీగా ఉందండి. ఇది మాత్రం అయితే నాకు భలే నచ్చేసింది. ఇది చూసి టాటా చెప్తున్నాను అందరికనే. అందరూ ఫుల్ హ్యాపీ. ఓకే. బాయ్.